అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ ముజీబ్ ఖాన్, దక్షిణ నియోజకవర్గం 39వ వార్డు అధ్యక్షుడిని. మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిమ్స్కి ఒక బంగారు బాట వేయడం జరిగింది. అందులో భాగంగానే మన హజ్ కమిటీ అంటూ అప్పుడు ఆంధ్ర అంతా కలిసి ఉన్నప్పుడు మరి హైదరాబాద్లోని హజ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ నుండి మరి ప్రజలు వెళ్ళడంలోని రావడంలోని కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఏదైతే ఆంధ్రప్రదేశ్ విడిపోవడం జరిగిందో మరి మన విజయవాడ నుండి హజ్ యాత్ర చేయాలి. మరి ప్రతి సంవత్సరం కూడా బక్రీద్ తర్వాత బక్రీద్ ముందు హజ్ యాత్ర ఏదైతే చేస్తారో 2000 నుండి 3000 మంది జనాభా ఇక్కడ నుండి ముస్లిం సోదరులు ముస్లిం కుటుంబాలు వెళ్తుంటాయి. మరి వాళ్ళకి మంచి సదుపాయం ఇవ్వాలని చెప్పేసి గత ప్రభుత్వం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మన ముస్లిం సోదరులకి ఒక మంచి సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసి ముస్లిమ్స్ని నానా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. అలాగే మరి ఇప్పుడు ముస్లిమ్స్ అందరూ కూడా రాబోయే బక్రీద్కి హజ్ యాత్ర చేయాలి. హజ్ యాత్ర చేయాలంటే వాళ్ళకి ఇక్కడ విజయవాడ నుండి మంచి సదుపాయాలు ఏం లేకుండా బెంగళూరు నుండి హైదరాబాద్ నుండి చేసే విధంగా చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నుండి మన గన్నవరం నుండి ఏదైతే ఏర్పాటు చేశారో హజ్ యాత్రకి అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం చేయాలని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ముస్లిం సోదరులు ముస్లిమ్స్ అందరూ కూడా కోరడం జరుగుతుంది. మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే పక్కాగా దానికోసం ఒక పునరుద్ధరించి ఏర్పాటు చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. నా పేరు మొహమ్మద్ షఫీ. నేను గాజువాక నుంచి మాట్లాడుతున్నాను. అయితే లాస్ట్ 2 days మేము చూసింది పత్రికల్లో కానీ మీడియాలో కానీ మరి హజ్ యాత్రకు వెళ్ళే ఎంబాగ్రేషన్ పాయింట్ని విజయవాడలో తీసేస్తున్నారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక నోటీసులు జారీ చేయడం జరిగింది. దాని నిమిత్తం మరి ఈరోజు మేము ముస్లిం మైనార్టీలుగా మేమందరం చాలా బాధతో ఈ రంజాన్ మాసంలో ఇటువంటి వెన్నుపోటు తోప మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు పరిపాలించింది మాకు ఈ తోఫా అందజేస్తున్నారని మేము చాలా బాధతో ఉన్నాం. అయితే గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎంబాగ్రేషన్ పాయింట్ని ఎంతో కష్టపడి మరి ముస్లిం సోదరులందరూ కూడా నా జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్రకు వెళ్ళాలి అనే ఒక తపనతో ఉన్న మమ్మల్ని మా మాటని విని మరి ఆ రోజు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా గారు కానీ మరి హజ్ కమిటీ గౌసుల్ ఆజం ప్రెసిడెంట్ చైర్మన్ గారు కానీ వీళ్ళందరూ కలిసి విన్నవించుకొని ఎంబాగ్రేషన్ పాయింట్ మనకి విజయవాడ నుంచి మనకి చాలా సులువుగా ఉంటుంది మన ఉత్తరాంధ్ర నుంచి వెళ్ళే మా ముస్లిం మైనారిటీలు అందరికీ అని చెప్పేసి ఆ రోజు తీసుకురావడం జరిగింది. అది ప్రతి భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా జరగలేనటువంటి విధంగా ప్రతి రాష్ట్రం కూడా మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూసినట్టు హజ్ యాత్రకి సాగనంపిన ఆ టైం ఆ సందర్భం కూడా గుర్తు చేసుకుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క హజ్ యాత్రికుడు కూడా పేరున తీసుకొని కనీసం 2000 మందిని ఒక్క దగ్గర తీసుకుని వచ్చి ఎంబాగ్రేషన్ పాయింట్ని పెట్టి దానికి మళ్ళీ ఒక స్పెషల్ కమిటీ వేసి ఆ కమిటీ సభ్యులతో వీళ్ళతో పాటు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి హజ్ యాత్రకి సౌదీ అరేబియా వెళ్ళిన వరకు కూడా ఒక సభ్యుల్ని తయారు చేసి ఒక కమిటీని తయారు చేసి నియమించి అక్కడ వరకు కూడా వెళ్ళి వాళ్ళకి ఏ లోటుపాట్లు లేకుండా చూడవలసిన బాధ్యత మీదని చెప్పేసి నిజంగా చరిత్రలో నిలిచిపోయినటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. అందువల్ల నేను ఈ కూటమి ప్రభుత్వానికి చెప్తున్నాను, ఎందుకంటే మీరు ఆ కేంద్ర ప్రభుత్వం ఒళ్ళో కూర్చున్నారు కాబట్టి మీరు కూడా మీ వాదన వినిపించి అక్కడ చెప్పి ఈ ఎంబాగ్రేషన్ పాయింట్ని ఇక్కడ కంటిన్యూ చేయాల్సిందిగా మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రంజాన్లో ముస్లింలకు రంజాన్ తోఫాగా చంద్రబాబు నాయుడు గారు రంజాన్ తోఫా ఇవ్వవలసింది పోయి మరి ఇంత పెద్ద షాక్ ఇచ్చారు ముస్లింలకు. అంటే ముస్లింల పట్ల ఎంత గౌరవం ఉంది అన్నది కూటమి ప్రభుత్వానికి ముస్లింల మీద ఎంత ప్రేమ ఉన్నది అన్నది ఈ 10 నెలల్లో ఫస్ట్ టైం ఇది చేయడం జరిగింది. మరి ఇంకా దీన్ని డెవలప్ చేయడం పోయి మరి హజ్ యాత్ర అన్నది ఎంత పవిత్రమైందో ప్రపంచంలో అందరికీ కూడా తెలుసు.
మరి ప్రతి ముస్లిం కూడా హజ్ యాత్ర వెళ్ళాలని అనుకుంటారు, వాళ్ళ కోరిక. మరి అలాంటిది మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి హజ్ యాత్ర వెళ్ళే వాళ్ళకి విజయవాడ సెంటర్ పాయింట్గా చేస్తే మరి దాన్ని రద్దు చేయడం అన్నది చంద్రబాబు నాయుడు గారు చాలా దురదృష్టకరం, చాలా బాధాకరమైన విషయం. మరి ముస్లింలందరికీ కూడా ఈ రంజాన్ నెలలో ఇలా ఇంత బాధాకరమైన విషయం తెలియజేయడం చంద్రబాబు నాయుడు గారికి ఏం బాలేదు. ఇది ఏంటి అర్థమవుతుందంటే ముస్లిం పట్ల ఆయనకి ఎంత గౌరవం ఉంది, ఎంత ప్రేమ ఉన్నదన్నది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇదంతా కూడా ముస్లిం ప్రజలందరూ కూడా గమనించవలసిన విషయం ఇది. ముస్లిం సోదరిమణులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి రాబోయే కాలంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే ముస్లింలకి మంచి గౌరవం, ప్రేమ, అన్ని సహకారాలు కూడా ఉంటాయని అందరికీ తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాల కరోనా వచ్చే ఇబ్బంది రాష్ట్రమే కాదు, దేశం అంతా, భారతదేశం కాదు, ప్రపంచం అంతా ఇబ్బంది ఉంది. ఆ టైంలో హజ్ యాత్ర అనేది కూడా లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి 2 సంవత్సరాల తర్వాత హజ్ యాత్ర ఉన్నప్పుడు 2 సంవత్సరాలు పోయాక 3 సంవత్సరాల్లోనే మొట్టమొదటిసారిగా ఇమిగ్రేషన్ పాయింట్ హైదరాబాద్, బెంగళూరు ఉంటే కష్టం ఉంటుంది ఆంధ్ర ప్రజలకి అని చెప్పి అప్పుడుంటే ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కృషి వలన ఇమిగ్రేషన్ పాయింట్ విజయవాడకు వచ్చింది. విజయవాడ నుండి ఆంధ్రప్రదేశ్ హజ్కి వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడాను ఫ్లైట్లో వెళ్ళి మక్కాకి వెళ్ళి వచ్చేవారు, మళ్ళీ విజయవాడలో ల్యాండ్ అయ్యేవారు, టేక్ అయ్యి ల్యాండ్ అయ్యేవారు. అటువంటిది తెచ్చిన తర్వాత మొదటిసారి కరోనా పోయి బయలుదేరినప్పుడు డబ్బులు కూడా 80,000 ఆ రోజుల్లో ఎక్కువ పడుతుంటే అప్పుడు ఉన్నటువంటి మా మైనార్టీ మినిస్టర్ అంటే అంజద్ బాషా గారు, హజ్ కమిటీ చైర్మన్ గారు, మైనార్టీ ప్రతినిధి అందరూ వెళ్ళి సీఎం గారి దృష్టికి పట్టుకెళ్ళగానే సీఎం గారు పెద్ద మనసుతో ఆలోచించి అందరికీ సమాన న్యాయం చేయాలన్న దృష్టితోని ఆ రోజుల్లోనే 80,000 గవర్నమెంట్ తరపు నుండి అమౌంట్ ఇచ్చారు అందరికీ, హజ్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి. తర్వాత 2వ సంవత్సరం వచ్చి ఎలాగ పెట్టే స్కీమ్ పెట్టారంటే మళ్ళీ తర్వాత అంటే ఇన్కమ్ని బట్టి 5 లక్షలు ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ఉన్న వ్యక్తి వెళ్తుంటే 80,000, 5 లక్షలు దాటి ఇన్కమ్ ఉంటే 30,000 అని చెప్పి ఓ పాలసీ పెట్టి ఆ విధంగా కూడా 2వ సంవత్సరం ఇచ్చారు. 3వ సంవత్సరం కూడా డబ్బు కూడాను ఆల్రెడీ మా మైనార్టీ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయింది. ఆ బిల్లు క్లియర్ అయిపోవాల్సిన టైంలోనే ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారగానే ఆ డబ్బులు ఇప్పుడు దాకా ఎవరికి ఇవ్వలేదు వెళ్ళిన వాళ్ళు కూడా. అంటే ఎంత దౌర్భాగ్యం అంటే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మైనార్టీ ముస్లిం మంచి చెడ్డ అన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ సహకరించారు. ఈరోజు ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం అందులో చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి న్యాయం చేయకుండా మన ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు రావాల్సింది, ప్రతి స్టేట్కి ఇమిగ్రేషన్ పాయింట్ ఉంటుంది. అటువంటి పాయింట్ కూడా ఇవాళ హైదరాబాద్ విజయవాడ పోయిందంటే దౌర్భాగ్యం. ఇంకో మాట ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారికి మినిస్ట్రీలో ఉన్నటువంటి కూటమి మినిస్టర్ గారు ఫారూక్ గారికి కూడా విశాఖపట్నంలో ఉన్న పెద్దలు హజ్ కమిటీ వాళ్ళందరూ మెమోరం ఇచ్చారు. సార్ ఇది జరుగుతుంది, ఇమిగ్రేషన్ పాయింట్ ఆంధ్రలో ఉంటే ఒక గౌరవంగా ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ పెట్టాలండి అని చెప్తే నేను చూస్తానని చెప్పారు, కానీ చూడడం లేదు, వెళ్ళిపోయింది. కాబట్టి మా యొక్క డిమాండ్ ఏంటంటే హజ్ కమిటీకి హజ్కి వెళ్తున్న ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చూశారో అదే పద్ధతిలోనే కూటమి ప్రభుత్వం చేయాలని కోరుకుంటూ మా డిమాండ్ కూడా. సలాం అలైకుం, అందరికీ నమస్కారం. ముందుగా రంజాన్ శుభాకాంక్షలు. ఈ దేశంలో, ఈ రాష్ట్రాల్లో ఉన్న ముస్లిం ప్రజలందరికీ కూడా హజ్ యాత్ర అనేది ప్రతి ముస్లిం కూడా ఒక పవిత్రమైనది. ఆ పవిత్రమైన స్థలానికి వెళ్ళడానికి ఎంతో ఆనందంతో వెళ్ళే పరిస్థితి ప్రతి ముస్లిం కూడా ఉంటుంది. అది గొప్ప అవకాశం. గతంలో మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే సమయంలో ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో, హజ్ యాత్రకి వెళ్ళవలసిన ఉన్నారో వాళ్ళందరికీ కూడా విజయవాడ నుంచే పంపించేవారు. అలాగే వాడికి 80% సబ్సిడీ మీద పంపించేవారు. అంటే అలా పంపించడం వల్ల వాళ్ళు నిజంగా పేదవాడు కూడా హజ్ యాత్ర చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ముస్లింల్లో ఎక్కువగా 190 మంది పేదరికంతో ఉన్నట్టు వాళ్ళే, కానీ హజ్ యాత్ర చేయాలని ఒక ఆలోచనతో ఉంటుంది. కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం చేసే పరిస్థితులు ఉండవు. అందుకే ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఆలోచన చేసి ఒక మంచి ఆలోచనతోటి వీళ్ళకి ఎలాగైనా హజ్ యాత్రకి మనం పంపించాలా, మన ప్రభుత్వం ఆయంలో అయినా సరే సబ్సిడీతో కూడిన పంపించేవారు. అలాగే ఈరోజు విజయవాడ కాకుండా ఎక్కడో హైదరాబాద్ నుంచో ఎక్కడో వేరే చోట నుంచో
వెళ్ళే ప్రయత్నం అనేది కూటమి ప్రభుత్వం చేయడం వల్ల ఎవరైతే హజ్ యాత్ర చేయడానికి వెళ్తారో వాళ్ళందరూ కూడా ఇబ్బందులుగా గురవుతున్నారు. కాబట్టి తక్షణమే ఈ కూటమి ప్రభుత్వం దీని మీద ఆలోచన చేసి ఏదైతే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే హజ్ యాత్రకు పంపించారో అలాగే ఈ కూటమి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలా. ఇంకోటి ఏంటంటే ఈ రంజాన్ పవిత్ర మాసంలో కూటమి ప్రభుత్వం ఇఫ్తార్ ప్రభుత్వంచే ఘనంగా జరిపించాలా. అన్ని జిల్లాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా. అలాగే మైనార్టీ సంక్షేమానికి నిధులు కూడా కేటాయించి మైనార్టీ సంక్షేమానికి తోడ్పడాలని కూటమి ప్రభుత్వంకి మా ద్వారా హెచ్చరిస్తున్నాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019లో వచ్చేటినప్పటి నుంచి కూడా నా ముస్లింలు నా మైనార్టీలు అని చెప్పేసి ఏ విధంగా ప్రతి ఒక్క సందర్భంలో మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారో అదేవిధంగా నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీలని ఏ విధంగా అతను మనసులో నుంచి చెప్తారో దానికి నిదర్శనం ఏంటంటే మేమందరం కూడా అతి పవిత్రంగా భావించే ఈ యొక్క హజ్ యాత్రకు గాను 2019 నుంచి 20 వరకు కూడా ఈ కరోనా మాధ్యమంలో ఉన్నందువల్ల ఎవరు కూడా ఈ హజ్కి వెళ్ళే ఇది లేకుండా పోయింది. అయితే 22లో ఈ యొక్క హజ్ యాత్రకి వెళ్ళినప్పుడు ఎంబార్కేషన్ పాయింట్గా ఈ విజయవాడ గన్నవరం నుంచి రావడానికి ఈ సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ అప్పట్లో స్మృతి ఇరానీ గారు ఉండేవారు. ఆ స్మృతి ఇరానీ గారితో వీళ్ళందరితో కోఆర్డినేషన్ చేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అప్పట్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే అప్పట్లో ఉన్నటువంటి గౌరవ డిప్యూటీ సీఎం అయినటువంటి మా అమ్జద్ బాషా గారు, అలాగే అక్కడ ఉన్నటువంటి గౌసుల్ ఆజం గారు, చైర్మన్ గారు ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఎంతో కృషితో మాత్రం గన్నవరం ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఈ ఎంబార్కేషన్ పాయింట్ పెద్దగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి హజ్ హౌస్ అనేది మన ఆంధ్ర రాష్ట్రానికి లేదు కాబట్టి అది సెంటర్ పాయింట్ విజయవాడ అని చెప్పేసి అక్కడ ఒక మదర్సాని మనం తీసుకొని దాన్ని అంతా మొత్తం తయారు చేసి 2873 మందిని మనం ఈ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హజ్ నుంచి 40 రోజులు అయిన తర్వాత హజ్ నుంచి మళ్ళీ గన్నవరం ఎయిర్పోర్ట్కి తేవడం జరిగింది. దానికి గాను మేమందరం కూడా ఈ హజ్కి వెళ్ళినప్పుడు సుమారు 2 రోజులు మనం ఎంబార్కేషన్ పాయింట్లో ఉండాలి. అది నంబూరులో. ఆ 2 రోజులు కూడా 14 కోట్లు వీళ్ళందరికీ కూడా ఎటువంటి లోటు రాకూడదనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా ఉదయం టిఫిన్ కాడి నుంచి నైట్ అదంతా కూడా మన ప్రభుత్వం భరించి వాళ్ళు ఎటువంటి అసౌకర్యాలు కలగకూడదని చెప్పి టెంపరీగా ఏసీలు కూడా పెట్టించిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గొప్పగా చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే మొత్తం ఎస్టాబ్లిష్ అయిన బిల్డింగ్స్ ఉండొచ్చు, లాడ్జ్లు ఉండొచ్చు, అవి కాదు అక్కడ ఉన్న మదర్సాని మొత్తం అందరికి 2800 మందికి వసతి గృహం కల్పించిన ఘనత చరిత్రలో మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గొప్పగా చెప్పుకోవచ్చు మనం అందరం కూడా. అదేవిధంగా ఈసారి 2024లో మరొకసారి ఈ యొక్క హజ్ పిలిగ్రామ్స్ 1800 మంది సుమారు అప్లై చేసుకుంటే దానికి గాను ముందస్తుగానే వాళ్ళందరికీ కూడా ఒక సబ్సిడీ రూపంలో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అని ఉద్దేశంలో ముందుగానే ఇవ్వడం జరిగింది. ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఆ CFMIC కోడ్లో వాళ్ళు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అది ఆగిన తర్వాత పిదప ఈ రోజు వరకు కూడా సుమారు 10 నెలలు వ్యవధి అవుతూ ఉంది. వాళ్ళు హజ్కి వెళ్ళారు, వచ్చారు. ఈ రోజు వరకు కూడా 1800 మంది సుమారు ₹1 కూడా ఇవ్వలేని పరిస్థితిలో మన కూటమి ప్రభుత్వం ఉంది. దానికి గాను ఈరోజు ముస్లింల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత చిత్తశుద్ధి ఉంది, మన కూటమి నాయకులకి, కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్కి ఏ విధంగా చిత్తశుద్ధి ఉందో మీ విజ్ఞతకే వదులుతా ఉన్నాం మీ అందరం కూడా. అలాగే మీ అందరూ కూడా మరొకసారి చెప్పదలుచుకున్నాం, మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాతలో ఉన్నాం. అలాగే అదేవిధంగా మనకు ఈ ముస్లిం నాయకులందరికీ కూడా, ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా ఒక్కసారి గమనించండి. మీరు తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేసుకుంటాము.